బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. చిత్తూరు, పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం సృష్టిస్తోందని తెలిపారు. వీటిపై ఈసీ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే టీడీపీ కార్యకర్తలపై జరిగిన అరాచకాలకు వైసీపీ నేతలు దాడి చేశారని చెప్పి చంద్రబాబు అయితే ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిత్తూరు, కడప, కర్నూలు, పల్నాడు, గుంటూరు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ నేతలు విచక్షణ రహితంగా దాడులు చేయడం, కాల్పులు జరపడం తదితర విషయాలు జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు ఒక లేఖ రాసిన జరిగింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలకి వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న దాడుల నుంచి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలి, దాడులకు పాల్పడకుండా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. నిన్నటి నుంచి దాడులు జరుగుతున్నా కానీ ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న సందర్భాల్లో ఇప్పటికైనా సరే పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకొని దాడుల నివారణకి కఠినంగా వ్యవహరించాలి. ఎవరైతే నిన్న దాడుల్లో గాయపడ్డారో వారికి ప్రత్యేక వైద్యం చేయించాలి. అలాగే ఎవరిపైన అయితే దాడులు జరిగే అవకాశం ఉందో వారికి ముందుగానే రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇదే ఆదేశాలు పోలీసులకు ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు ఒక లేఖ అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆ లేఖకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా ఎటువంటి స్పందన అయితే స్పందించలేదు. మరి దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుంది అనే దానికి సంబంధించి వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం. అయితే శివ, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈసీకి స్పందించి చర్యలు తీసుకోవాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? టీడీపీ కార్యకర్తలకే కాకుండా వైసీపీ కార్యకర్తలకు కూడా పలు చోట్ల గాయాలైన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఏంటి, ఈసీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఖచ్చితంగా ఎక్కడైతే శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందో అక్కడ తెలుగుదేశమా, వైసీపీ అనేది లేకుండా ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఈసీ ఎప్పటికీ ఆదేశాలు జారీ చేసింది. ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా ఎన్నికల సంఘం ప్రతిరోజు కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఎక్కడా కూడా విధ్వంసాలు లేకుండా, గొడవలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈసీ ఆదేశాలు జారీ చేస్తా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు అయితే లేఖ రాసినట్టు తెలుస్తా ఉంది. కానీ ఈసీ మాత్రం రెండు వర్గాలు ఎవరిపై కూడా ఎటువంటి దాడులు జరగకుండా ఉండాల్సిన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. థాంక్యూ శివ.